రాజస్థాన్ నుంచి తమిళనాడు వరకు ఉత్తర దక్షిణ ద్రోణి కొనసాగుతుంది. దీంతో ఇవాళ రేపు ఎల్లుండి రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. ఇవాళ రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట జిల్లాలో అక్కడక్కడ వర్షాలు కురవనుంది. దీంతో వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అటు హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. మరట్వాడ పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. రాజస్థాన్ నుంచి తమిళనాడు వరకు ఉత్తర దక్షిణ ద్రోణి కొనసాగుతుంది. దీంతో ఇవాళ రేపు ఎల్లుండి రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. ద్రోణులు మరియు ఉపరితల ఆవర్తనాల యొక్క ప్రభావం వల్ల తెలంగాణ రాష్ట్రంలో మనకి అక్కడక్కడ అడపాదడపా వర్షాలతో పాటుగా ఉరుములు మెరుపులతో పాటు మనకి ఈదురుగాలుల వర్షపాతం నమోదవడం అయితే జరుగుతుంది. గత 24 గంటల్లో చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ముఖ్యంగా ఈశాన్య తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం, అదేవిధంగా మనకి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి అక్కడక్కడ ఉరుములు మెరుపులతో పాటుగా ఈదురుగాలులు గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచడం అయితే జరిగింది. అత్యధికంగా మనకి భద్రాద్రి కొత్తగూడెంలో 4 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదవడం జరిగింది. అలాగే ఉష్ణోగ్రతలు చూసుకున్నట్లయితే గత 24 గంటల్లోని అత్యధికంగా మనకి 43 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నిజామాబాద్లో నమోదవడం జరిగింది. వచ్చే 5 రోజులకి మనం ఈ వాతావరణ సూచనలు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి అనుగుణంగా చూసుకున్నట్లయితే ఈ వచ్చే 3 రోజులు కూడా మనకి రాష్ట్రం మొత్తం మీదుగా అడపదడప వర్షాలతో పాటుగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతంతో పాటుగా అక్కడక్కడ వడగళ్ల వాన కూడా నమోదయ్యే అవకాశం ఉంది. దీని యొక్క ప్రభావం ముఖ్యంగా ఈశాన్య తెలంగాణ రాష్ట్రం మీద ఉండే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతానికి మనకి ఉత్తర దక్షిణ అంటే మరట్వాడ ప్రదేశం నుంచి దక్షిణ తమిళనాడు వరకు కూడా ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతూ ఉంది. అదేవిధంగా మనకి కోస్తాంధ్ర మీద కూడా ఒక ఉపరితల ఆవర్తనం అనేది కొనసాగుతూ ఉండడం వల్ల ఈ 2 ఉపరితల ఆవర్తనాల ప్రభావం వల్ల మనకి ఈశాన్య తెలంగాణ జిల్లాల్లోని అధికంగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఈరోజు చూసుకున్నట్లయితే ఈశాన్య తెలంగాణ జిల్లాలైన భద్రాద్రి కొత్తగూడెం, అదేవిధంగా ములుగు, జయశంకర్ భూపాలపల్లి, నల్గొండ, సూర్యాపేట తదితర ప్రాంతాలన్నిటికీ మనకి అక్కడక్కడ ఉరుములు మెరుపులతో పాటుగా ఈదురుగాలులు గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. అలాగే మనకి జగిత్యాల, పెద్దపల్లి పరిసర ప్రాంతాల్లో కూడా ఈదురుగాలులు గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం కూడా కనిపిస్తుంది. అక్కడక్కడ వడగళ్ల వాన కూడా కురిసే అవకాశం ఉంది. ఈ పరిసర ఈ వడగళ్ల వాన మరియు మనకి దీని ఉన్న వల్ల ఆరెంజ్ అలర్ట్ అనేది ఈ 2 రోజులకు కూడా జారీ చేయడం అనేది జరిగింది. ఎల్లుండికి మనకి ఆరెంజ్ అలర్ట్ కొంచెం తగ్గి మనకి ఎల్లో అలర్ట్ మిగతా జిల్లాలకు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. తర్వాత దీంతో పాటుగా ఉష్ణోగ్రతలో కూడా చాలా తక్కువ మార్పులు వచ్చే అవకాశం ఉంది. సాధారణం కంటే 1 నుంచి 2 డిగ్రీలు కూడా మనకి తగ్గే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికి 5 రోజులు కూడా మనకి వడగాల్పులు అంటే ఉష్ణోగ్రతలు అనేవి అత్యధికంగా పెరిగే అవకాశం అయితే లేదు. సాధారణ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. సాధారణం కంటే 1 డిగ్రీ తగ్గే అవకాశం అయితే కనిపిస్తుంది.